సుజాత, నీ సారీ కలర్ బాగుంది సుజాత. అమ్మా చార్మినార్లో కన్నా 350 ఓన్లీ. ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నావు. 350 ఓన్లీ. అవునమ్మా. అవును, ఆ పక్కింటి సంధ్య ఆ అత్యమామితో ఇంకా గొడవ పెట్టుకుంటుందా? అవునమ్మా, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. మొన్న కొట్లాడుకొని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. సుజాత, మీ మేడం గారు వచ్చారు. సుజాత, మీ అమ్మగారికి చెప్పు ఇవన్నీ ఇక్కడ నడవని. ఏంటమ్మా, నువ్వు కూడా మొదలు పెట్టావా వచ్చిన వెంటనే? అయినా ఇప్పుడేంటి, మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్సే మరి. నువ్వేంటి రోజంతా రూమ్లోనే కూర్చుంటావా? అమ్మా అమ్మా అమ్మ ఎప్పుడు లేట్గా పడుకుంటారమ్మా. అమ్మా త్వరగా వచ్చేస్తారు కదమ్మా. చేస్తా సుజాత. జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. అయ్యో, నా ఫోన్ నీ బెడ్ మీద పెట్టి మర్చిపోయా. ఇంకా నయ్యో, కాసేపు అయితే మర్చిపోయిండే దాన్ని. సరే తీసుకొస్తా. సుజాత, అమ్మా నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. శివాని ఇంటికి తొందరగా వస్తుందా లేదా, ఫాస్ట్ ఫుడ్ తింటుందా లేదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా, ఇదంతా గ్యాదర్ కావాలి నాకు. ఓకే? ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా. సుజాత, ఒక కాఫీ. ఓకే అమ్మా. అమ్మగారు, మీకు అప్డేట్. శివాని అమ్మ టుడే లేట్ వచ్చారు. నిన్న నైట్ ఇంటికే రాలేదు. ఆమా, ఇంటికి లేట్ గా రావడం మంచిది కాదు. ఏం చేస్తావు అంతసేపు బయట? నీకెలా తెలుసు? అమ్మగారు హెల్దీ ఫుడ్ తింటలేదు. ఆ పిజ్జా బర్గర్లంట డబ్బాలు డబ్బాలు ఆర్డర్లు పెట్టుకొని తింటుంది. జంక్ ఫుడ్ తినడం తగ్గించు. మళ్ళీ అక్క పెళ్ళికి లావ్ అయ్యానని ఏడుస్తావు. హెల్త్ చూసుకోవా? నేను అసలు జంక్ తినట్లేదు అమ్మా. దీపక్ నా ఫ్రెండ్. ఎందుకలా? నీకెవరు చెప్తున్నారు ఇవన్నీ? ఆయన ఫ్రెండ్స్ రాకూడదా? అమ్మగారు, టుడే మంగళవారం, మీరు వద్దన్నా హెయిర్ కటింగ్ షాప్ కలిపింది శివాని అమ్మ. ఎప్పటి నుంచో మీ బాబాయ్ ఇంటికి లంచ్కి రమ్మని పిలుస్తున్నాడు. ఇవాళ వెళ్ళు. నేను వెళ్ళను, నాకు అపాయింట్మెంట్ ఉంది. అపాయింట్మెంటా? ఏం అపాయింట్మెంట్? నాకు చెప్పలేదు. అయితే వెళ్ళు. ఏం లేదులే, వెళ్తా. బా అమ్మ, ఎవ్వరు చెప్తున్నారమ్మా నీకు ఇవన్నీ? ఇవాళ తల స్నానం చేశాను నేను. ఎవరు చెప్పాడు స్నానం చేయట్లేదని? అవును అమ్మగారు, ఏదో కొత్త ప్రయోగం అంట. పాస్తా, అదే పిండి పిండిగా ఉంటుంది చూడు, అది డైట్ అని చెప్పి 2 ప్లేట్లు తినేసిందమ్మా. బయట నుంచి ఏమైనా పార్సల్స్ వచ్చాయా? స్విగ్గీ, జొమాటో? అవునమ్మగారు, ఏదో పెద్ద బాక్స్ వచ్చింది, సేల్ అంట. 3 జతల షూ కూడా తెప్పించుకుంది అమ్మగారు. హలో, ప్రీతి, గోవాకి వెళ్దాం. వస్తున్నా నేను కూడా. ప్రణవ్ని కూడా తీసుకొని వస్తున్నా. పార్టీ చేసుకుందాం. మమ్మీకి చెప్పకుండానే వస్తా. ఫోన్ ఎక్కడ పెట్టా? ఏమెతుకుతున్నావు సుజాత? నా ఫోనేనమ్మా ఇది. ఇప్పుడు ప్లాన్ చేంజ్. ఈ చీరలన్నీ నీకే ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు చాలా బిజీ కదా. మా మమ్మీకి టీవీ రిపోర్టింగ్ చేస్తున్నావు కదా. అమ్మా వద్దమ్మా, అమ్మగారు కొబ్బరుండలు డబ్బులు ఇస్తే రిపోర్టింగ్కి చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఈ చీరలన్నీ నువ్వే తీసుకో, కానీ మా అమ్మ ఫేవరెట్ వాజ్ నువ్వే ఎరగొట్టవని చెప్తా. అలా చెప్పకూడదంటే నువ్వు నా స్పై అవ్వాలి. అంటే రోజు టైంకి పడుకుంటున్నానని, రోజు సాలెడ్స్ తింటున్నా అని, రోజు మార్నింగ్ లేసి పూజ చేస్తున్నా అని చెప్పాలి.
అమ్మగారు బాగున్నారా? శివాని అమ్మ, నా శివాని అమ్మంత మంచి పిల్ల అసలు ఎక్కడా లేదండి. మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నా కదా. టైంకి తింటుంది, ఇంటికి వస్తుంది, మంచిగా పడుకుంటుంది, అసలు ఎంత బాగా చూస్తుందో. ఓకే అమ్మా, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాగా. అమ్మా, నెక్స్ట్ వీక్ అడ్వాన్స్ కావాలి. మొన్నే శాలరీ ఇచ్చాను కదా, మళ్ళీ అడ్వాన్స్ ఏంటి? వచ్చే వారం పండగ ఉంది కదమ్మా, ఫెస్టివల్ అడ్వాన్స్. ఫెస్టివల్సా? అమ్మా, రంజాన్ వస్తుంది కదా, కొంచెం పండక్కి మామూలు ఇవ్వండి అమ్మా. అమ్మా, నేను క్రిస్మస్ హాలిడేస్కి ఊరు వెళ్తున్నానమ్మా, వస్తాను. అమ్మా, మాకు రేపు బోనాలు ఉన్నాయమ్మా, నేను 2 రోజులు రాను, మీరే చేసుకోండి. మొన్నే రంజాన్ అన్నది, క్రిస్మస్ కూడా అయిపోయింది. నేను లీవ్ అంటది, అడ్వాన్స్ అంటది. ఉగాదా? అదేంటమ్మా, మనకు అన్ని పండగలే కదా, అందరి దీవెనలు ఉండాలి. అయినా పండక్కి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, నీ దగ్గరే కదమ్మా పని చేస్తున్నాను. ఒక 1000 రూపాయలు ఇయ్యమ్మా. ఉమమ్మ కూడా 1000 రూపాయలు ఇచ్చింది. సరే సరే, ఫోన్ పే చేస్తా. వస్తానమ్మా. అవును, సుజాత హిందూ పేరే కదా, క్రిస్టియనా? ముస్లిం హస్బెండ్ అయి ఉంటా, ఈద్కి కూడా అడిగింది. అయినా అన్ని ఫెస్టివల్స్కి అడుగుతుందేంటి ఈమె? అండ్ ఉమా దగ్గర పని మానేసాను అన్నారు కదా, అడ్వాన్స్ ఎలా ఇచ్చింది? చాయ్ తాగి ఎక్కడెక్కడే డస్ట్బిన్లో కూడా వేయరు. అమ్మా, టేబుల్ మీద బాటిల్ పెట్టొద్దన్నా కదా, కింద అంతా తడైపోతుంది. అబ్బబ్బా, ఇప్పుడే కదమ్మా తుడిచా, ఒక 5 నిమిషాలు కాళ్ళు పైకి పెట్టుకోండి. ఆ దుప్పటి మర్చిపెట్టిందమ్మా. సుజాత, ఇది రిపేర్ అవ్వట్లేదు ఏం లేదు, పడేద్దాం కానీ ఒక కవర్ తీసుకున్నా. అమ్మా, ఇది మీకు వేస్ట్ అమ్మా, నేను పట్టుకెళ్తాలే, మా ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు వింటారులే. అమ్మా, ఇది పెట్టుకోవడానికి ఇగో ఇది చాలా పాత అయింది కదా, తీసుకెళ్తున్నా. సుజాత, నా దగ్గర ఇన్ని బట్టలు ఉన్నాయి కానీ వాడట్లేదు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఈ కట్టను చూసావా ఎలా వెలిసిపోయినాయో, పాడైపోయినాయి అమ్మా, నేను తీసుకెళ్తాలే. సుజాత ఇది వుడ్డు, మా శివాని అమ్మ వాడేది. 20 రూపాయలు కూడా నేను తక్కువ ఇవ్వను, 200 అంటే 200 ఫిక్స్ అంతే. కావాలంటే ఈ ప్లాస్టిక్ బౌల్ ఫ్రీగా ఇస్తా. అమ్మా, ఆ పైన పాత కూలర్ పాడైంది కదా, అది ఎందుకు పనికిరాదు, నేను తీసుకెళ్తానమ్మా. ఎందుకు? హోల్సేల్ షాప్ పెట్టుకోవడానికా? అమ్మా, నో, నేను చూసాను, డీప్ క్లీనింగ్ క్యాన్సల్, అండ్ కూలర్ బాగానే ఉంది. మేడం, మీ పని ఒక గొడవ చేస్తుంది, మీరు కలుస్తారేమని ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరు కలవట్లేదు. నేను లేట్ చేస్తున్న పాలు అది ఇదని గొడవ చేస్తుంది. మీరు ఒక్కదే బిల్డింగ్ లేదు, నాకు చాలా ఉన్నాయి, వేయమంటే చేస్తా, లేకుంటే మానేయమంటే మానేస్తా. మా డాగ్ మీద కూడా అరిచింది, ఆ గోడ మీద అంతా వాటర్ పోసింది. ఏంటి సుజాత ఇది? సారీ, నేను మాట్లాడతాను మీకు. నువ్వు నీళ్లు కలుపుతున్నావు నాకు తెలియదు అనుకున్నావా? ఇంకా మీ కుక్క నా మీద అరిసింది, అందుకే నేను దాని మీద అరిశాను. గోడ మీద దుమ్ము పోతుందిలే. రాము, వెళ్ళడమ్మా, ఊరుకో అమ్మా. నువ్వు అంత సాఫ్ట్ గా ఉన్నావు కాబట్టే వాళ్ళందరూ నిన్ను ఇలా అంటున్నారు, నీకేం తెలీదు. నువ్వు ఉండు, వెళ్ళండి అమ్మా. వెళ్ళు, ఏం తెలీదు. నువ్వే కరెక్ట్, నాదే తప్పు. ఇప్పుడు గొడవలు అవసరం లేదు, ప్లీజ్. ఇది తీసుకురా.